మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎవరైతే దత్తాత్రేయుని ఉయ్యాల ఊపుతారో సంతతి లేని వాళ్ళకి సంతానం వెంటనే జరుగుతుంది. వివాహాలకు, సంతానానికి, జ్ఞాన సముపార్జనకు, కొత్తగా పెళ్ళయి ఇంట్లో గొడవలు కలహాలు మానడానికి దత్తుణ్ణి ఆశ్రయించండి. దత్త కవచాన్ని, దత్త స్తవాన్ని చేయండి. అనేకమైన శుభ ఫలితాలు పొందుతారని జ్యోతిష శాస్త్రం పేర్కొంటోంది. జై దత్తగురు. ఈరోజు దత్త జయంతి కాబట్టి ప్రతి దత్తాత్రేయ దేవాలయంలో ఉదయము త్రిమూర్తులకు సంబంధించిన పంచోపనిషత్తులతోని చక్కగా అభిషేకాలు చేస్తారు. అనేక మంది బ్రాహ్మణులు వేదగోష్ఠులు జరుపుతారు. సాయంత్రం వేళ ఆ దత్తాత్రేయుడు అంటే అత్రి మహర్షి స్నాన సంధ్యాధికాలు చేసుకొని వచ్చినప్పుడు సాయం సమయంలో ఉయ్యాలలో వేసింది కాబట్టి ఆ త్రిమూర్తుల యొక్క స్వరూపమైనటువంటి దత్త విగ్రహాన్ని మామూలు దేవాలయాల్లో ఒక మంచి ఉయ్యాలలో, చందనపు ఉయ్యాలలో వేసి దానికి పువ్వులు కట్టి అనేక దీపాలంకరణలు చేసి దత్తుని గురించి, జ్ఞానబోధ గురించి పాటల రూపంగా పాడుతుంటారు. ఎవరైతే దత్తాత్రేయుని ఉయ్యాల ఊపుతారో సంతతి లేని వాళ్ళకి సంతానం వెంటనే జరుగుతుంది. ఈ సంవత్సరం దత్తాత్రేయుని ఉయ్యాల ఊపిన వాళ్ళకి వచ్చే సంవత్సరము వరకు వాళ్ళ ఇంట్లో ఉయ్యాల ఊగుతుందనేది చాలా నిబద్ధతమైన సత్యం. ఎంతో మందికి అట్లా జరిగింది. ఎవరైనా పిల్లలు లేని వాడు దత్త జయంతి నాడు వచ్చి దత్త మందిరాల్లో ఉయ్యాల ఊపితే వాళ్ళకి దత్తుల్లాంటి సుకుమారుడమైనటువంటి సుందరమైన రూపంతోని మంచి జ్ఞానం బుద్ధి కలిగినటువంటి సుపుత్రుడు ఉదయిస్తాడని మనకు దత్త చరిత్ర చెబుతున్నది. ప్రతి దత్త దేవాలయాల్లో కూడా సాయం సంధ్యా వేళల్లో అష్టోత్తర నామాలతోని పూజలు చేసి దత్తునికి పూజ చేసి ఉయ్యాల వేసి ఊపి పాటలు పాడతారు. కనీసం 5-11 వరకు దత్తుని ఉయ్యాల గీతాలు పాడతారు. దాంట్లో త్రిమూర్తులు మాతృ సౌఖ్యాన్ని అనుభవిస్తున్న ఆనందాన్ని పొందుతారట. అందుకని వాళ్ళ వంశాలు ఎక్కువ పుత్ర సంతానంతో అభివృద్ధి చెందుతాయి. అలాగే రాత్రిపూట మళ్ళీ జాగారం చేస్తారు. దత్త జయంతి నాడు నిరాహారంగా ఉంటారు. చాలా మంది వ్రతాలు పడతారు. దత్తాత్రేయుడు మృగశిర నక్షత్రము పూర్ణిమ రోజు పుట్టాడు కాబట్టి ఆత్రేయుని యొక్క నక్షత్రము మృగశిర. ఈ మృగశిర నక్షత్రాన్ని వ్రతంగా చాలా మంది ఆడవాళ్లు చేస్తారు. సంతాన సౌఖ్యం కోసము, వంశాభివృద్ధి కోసము, జ్ఞాన సముపార్జన కోసము, సుఖ సంసారంగా ఉండడం కోసము దత్తాత్రేయుని ఉపాసించి ప్రతి సంవత్సరం పొడుగున దత్త జయంతి నోడు మృగశిర నక్షత్ర వ్రతాన్ని బట్టి దత్తుని పూజ చేసి దత్తాత్రేయుల గుళ్ళో 11 ప్రదక్షిణాలు చేసి అభిషేకాలు, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయించుకొని ప్రతి నెల సంవత్సరం పాటు చక్కెరను దానం చేయాలి. ఒక పాత్రలో చక్కెరను దానం చేసి ఒక భార్యాభర్తకు భోజనం పెట్టాలి. అలా పెట్టి ఈ వ్రతాన్ని మళ్ళీ దత్త జయంతి వరకు పూర్తి చేసుకుంటారు. దత్త జయంతి నాడు గురు ఉపాసకులు అంటే ఈ త్రిమూర్తులకు ఉపాసకులు నిరాహారంగా నీటిని ఆహారంగా స్వీకరించి రాత్రి 12 గంటలు జాగారం చేసి దీపాలు వెలిగించుకొని మళ్ళీ రాత్రంతా కూడా దత్తుని జపాన్ని, దత్త చరిత్ర, గురుచరిత్ర చదువుకొని తెల్లవారి నది స్నానం చేసి దత్తాత్రేయుని మరొకసారి దర్శించుకొని భోజనం చేస్తారు. మంచి పళ్ళు, పలహారాలు, తీపి పదార్థాలు నివేదించి మిథునానికంటే భార్యాభర్తలకు భోజనం పెడతారు. ఇలాగా దత్తవ్రతాన్ని చేసిన వాళ్ళ ఇళ్లలో అనేకమైన ధనము, సంతోషము, సౌఖ్యాలు ఉంటాయని మనకు దత్త చరిత్ర చెప్తుంది. మనకు అన్ని దేవుళ్ళకి ఏ నక్షత్రంలో ఎటువంటి ఉపాసన, దత్త నక్షత్రం మృగశిర నక్షత్రం కాబట్టి దత్త ఉపాసన మృగశిర నక్షత్రం చేపట్టిన రోజు ఇంట్లో ఎవరైనా చదవని పిల్లలున్నా జ్ఞానులు అవుతారు, మంచిగా చదువుతారు. వివాహాలకు, సంతానానికి, జ్ఞాన సముపార్జనకు, కొత్తగా పెళ్ళయి ఇంట్లో గొడవలు కలహాలు మానడానికి దత్తుణ్ణి ఆశ్రయించండి. దత్త కవచాన్ని, దత్త స్తవాన్ని చేయండి. అనేకమైన శుభ ఫలితాలు పొందుతారని జ్యోతిష శాస్త్రం పేర్కొంటోంది. జై శ్రీరామ్.